నమస్తే పీపుల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం శివరాత్రి ఎప్పుడొచ్చింది, అభిషేకం ఎప్పుడు చేసుకోవాలి, అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఇంట్లో శివలింగం లేకపోతే ఏం చేయాలి, ఉపవాసం జాగరణలు ఖచ్చితంగా చెయ్యాలా, ఇవన్నీ డిస్కస్ చేద్దామండి. మన పూజ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాము. ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. అలాగే ఈ ఇయర్ 26 ఫిబ్రవరి రోజు మహాశివరాత్రి వచ్చింది. ఈ రోజు సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని అలాగే మీరు కూడా తలస్నానం చేసి పూజను స్టార్ట్ చేసుకోవాలి. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఉండే టైంని 4 జాములు అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం అవుతుంది. ఈ టైం చాలా పవిత్రమైనది. వీలుంటే ఆ టైం వరకు నిద్రపోకుండా ఉండి లింగోద్భవం అయ్యే టైంలో కనుక అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ టైంలో అభిషేకం కానీ పూజ కానీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు శివరాత్రి రోజు మార్నింగ్ సూర్యోదయం ముందు కానీ లేదంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత కానీ పూజ లేదా అభిషేకం చేసుకోవచ్చు. ఈ శివరాత్రి పూజను మనం దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్గా పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా పీఠం పెట్టుకోవాలి అనుకుంటే పీఠం పెట్టే ప్లేస్ని నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని పీఠం పెట్టుకోవాలి. పీట లేని వాళ్ళు చిన్న బ్లౌజ్ పీస్ వేసి కూడా దేవుణ్ణి పెట్టుకోవచ్చు. నేను పూజ స్టార్ట్ చేసే ముందుగానే దేవుడి ఫొటోస్కి అలాగే దేవుడి సామాన్లని శుభ్రంగా తుడుచుకొని గంధం అండ్ కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఏ పూజకైనా ముందుగా మనం పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి కదా, అలాగే ఈ శివరాత్రి పూజలో కూడా నేను పసుపు గణపతిని చేసి పెట్టుకుంటున్నాను. మీకు కనుక లింగాష్టకం లేదా రుద్రాష్టకం తెలిస్తే ఆ మంత్రాలను మనసులో స్మరించుకుంటూ ఈ పూజని చేసుకోండి. లేనప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు. శివయ్యకి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు ఇక్కడ బిల్వపత్రాలు దొరకలేదు. మీకు కనుక దొరికితే బిల్వపత్రాలతో పూజ చేసుకోండి. మనకి మహాశివరాత్రి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం అలాగే జాగరణ. జాగరణ చేయలేము అనుకున్న వాళ్ళు లింగోద్భవం అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు మేల్కొనుండి శివయ్యకు దండం పెట్టుకొని వీలుంటే పూజ చేసుకొని తర్వాత పడుకోవచ్చు. అది కూడా కష్టమే అనుకున్న వాళ్ళు ఈవినింగ్ 6 తర్వాత పూజ చేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ఉపవాసం జాగరణ చేయకుండా ఉంటేనే మంచిది. జాగరణ చేద్దాం అనుకుంటే మాత్రం నైట్ అంతా జాగరణ చేసి మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే పూజ చేసుకొని శివాలయంకి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఉపవాసం కూడా కటిక ఉపవాసం చెయ్యాలి అని ఎవరూ చెప్పరండి. పాలు, ఫ్రూట్స్ అలాగే దేవుడి ప్రసాదం లాంటివి తీసుకోవచ్చు. ఉపవాసం జాగరణ ఎలా విరమించాలంటే ఉపవాసం మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చాక ఉపవాసం అయిపోతుంది. జాగరణ మాత్రం అలా కాదండి. నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత పడుకోవచ్చు. ఇంకొకటండి, ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు ఏమైనా తినొచ్చు, కానీ ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. అండ్ జాగరణ ఉపవాసం చేసే వాళ్ళు కూడా నెక్స్ట్ రోజు కదండి మనకి జాగరణ పూర్తయ్యేది, ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. నాకు ఈవినింగ్స్ చేసుకునే ఏ పూజ అయినా దీపాలతో అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టమండి. అందుకే ఇలా దీపాలు పెట్టాను. ఈ మట్టి ప్రమిద నేను ఎవ్రీ దీపావళికి అలాగే కార్తీక మాసంలో పెడతాను. నేను ఇక్కడ అభిషేకం చేయబోతున్నానండి. అభిషేకానికి ముందే ఇవన్నీ నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. పూజలో మనం యూజ్ చేసే ప్రతిదీ నీట్గా శుభ్రం చేసుకొని గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకున్న చాలా డౌట్స్కి ఆన్సర్స్ దొరికేస్తాయి. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. శివరాత్రి రోజు అఖండ దీపం లేదంటే కొబ్బరికాయతో దీపం పెడితే చాలా మంచిది. నేనైతే ఇక్కడ కొబ్బరికాయతో దీపం పెట్టుకుంటున్నానండి. కొబ్బరికాయతో దీపం ఎలా పెట్టుకోవాలంటే ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోండి. అది రాగి, ఇత్తడి, వెండి, బంగారం ఏదైనా అవ్వచ్చు, కానీ స్టీల్ మాత్రం వాడకండి. ఆ బౌల్ ఆర్ ప్లేట్ నిండుగా బియ్యం తీసుకొని కొబ్బరికాయని నీట్గా క్లీన్ చేసుకొని దాని చుట్టూరు పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టుకోవాలి. ఆ బియ్యంలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే అక్షింతలు వేసి
మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి చిప్పను కూడా దానిలో పెట్టుకోవాలి. దీనిలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె ఏదైనా కానీ పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వేస్తున్నాను. మనం ఈ పూజలో యూజ్ చేసిన బియ్యం మొత్తం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పక్షులకి వేస్తే చాలా మంచిది. దీపాలన్నీ అరేంజ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు అభిషేకానికి ఏర్పాటు చేసుకుందాం. నేను ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేయాలనుకున్నానండి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి అండ్ పంచదార. ముందుగా శివలింగాన్ని శుభ్రం చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర పీఠం లేకపోతే ఇత్తడి, రాగి లేదా వెండి ప్లేట్ తీసుకొని దానిలో ఒక తమలపాకు వేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అభిషేకం స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఆవు పాలతో మొదలుపెట్టాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ 5 సార్లు అభిషేకం చేయాలి. తర్వాత వాటర్ కూడా పోసుకొని శివలింగాన్ని శుభ్రం చేసుకోవాలి. అభిషేకం అయ్యేంత వరకు శివలింగాన్ని కదపకండి. తరువాత ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మీరు అభిషేకం చేయొచ్చు. లేదంటే మీకు అభిషేక స్తోత్రాలు ఏమైనా తెలిస్తే వాటితో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం లేని వాళ్ళు బియ్యపిండితో కానీ లేదంటే పుట్టమన్నుతో కానీ శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బియ్యపిండితో కానీ పుట్టమన్నుతో కానీ చేసిన శివలింగానికి మాత్రం తమలపాకుతో మన అభిషేక ద్రవ్యాలను చిలకరిస్తే సరిపోతుంది. ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తున్నానండి. అభిషేకం అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా శివుడిపైనే మన దృష్టంతా ఉంచుకొని అభిషేకం చేసుకోవాలి. ప్రతిసారి అభిషేకం చేసిన తర్వాత మంచినీటితో శివలింగాన్ని కదపకుండా అక్కడే ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నానండి. మనసులో ఓం నమ శివాయ అని చెప్పడం మాత్రం ఆపకండి. చాలామంది ఇంట్లో శివలింగం ఉంటే రోజు అభిషేకాలు, పూజలు, నైవేద్యాలు చేయాలి అని అనుకుంటారు. అలా చేయకపోతే మళ్ళీ ఏదన్నా చెడు జరుగుతుంది అనుకుంటారు. అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. మన బొటనవేలు కంటే చిన్న శివలింగాన్ని మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చంట. ఇక్కడ ఆవు నెయ్యితో అభిషేకం చేసిన తర్వాత మంచినీటితో శివలింగాన్ని శుభ్రం చేసుకున్నాను. తరువాత పంచదారతో అభిషేకం చేస్తున్నాను. పంచదారతో కూడా అభిషేకం చేశాక మంచినీటితో శివలింగాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి బోండం నీళ్లతో కూడా అభిషేకం చేయాలనుకున్నాను. మీకు కనుక కొబ్బరి బోండం దొరికితే ఖచ్చితంగా కొబ్బరి బోండంతో అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. కొంతమంది ఈ అభిషేకంలో అరటి పండును కూడా ఇంక్లూడ్ చేస్తారు. మీకు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ముందుగా చూపించినట్టు స్పూన్తో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. మీ దగ్గర శంఖం ఉంటే ఇలా కూడా మీరు శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. కానీ ప్రతి అభిషేకం తర్వాత మంచినీటితో శివయ్యను శుభ్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అభిషేకం చేసిన తీర్థం మొత్తం ఒక గ్లాస్లో తీసుకొని ముందుగా మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించండి. తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంచిపెట్టండి. శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసేసాం కదా, ఇప్పుడు గంధంతో అభిషేకం చేద్దాం. ఇక్కడ మళ్ళీ శివలింగాన్ని మంచినీటితో శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, బియ్యం పిండితో కానీ పుట్టమన్నుతో కానీ శివలింగాన్ని చేసుకోవచ్చు అని. అది కూడా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ప్రతి ఇంట్లో శివుడి ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో ఫ్రేమ్ని పెట్టుకొని కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగాన్ని మంచినీటితో శుభ్రం చేసుకున్న తర్వాత గంధంని కొంచెం లూజ్గా కలుపుకొని ఇలా గంధంతో అభిషేకం చేసుకోవాలి. 5 సార్లు ఓం నమ శివాయ అనుకుంటూ గంధంతో అభిషేకం చేశాక మంచినీటితో శివలింగాన్ని శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గర విభూది ఉంటే విభూతితో కూడా ఇలా అభిషేకం చేయొచ్చండి. ఇలా అభిషేకం చేసిన గంధం లేదా విభూదితో బొట్టు పెట్టుకోవాలి. ఈ అభిషేకం చేసిన గంధం లేదా విభూది ఇంకా మిగిలితే ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకోండి. డైలీ మీరు బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. శివలింగాన్ని మంచినీటితో శుభ్రం చేసుకున్న తర్వాత శివలింగానికి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకున్న ఆసనం మీద తమలపాకు వేసుకొని శివలింగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు శివలింగానికి దూదితో చేసిన వస్త్రం అలాగే పుష్పాలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర కనుక రుద్రాక్షమాల ఉంటే రుద్రాక్షమాలను కూడా శివుడికి వేయొచ్చు. ఇక్కడ శివుడికి సంబంధించిన ఏ వస్తువు మీ దగ్గర ఉన్నా దాంతో అలంకరించుకోవచ్చండి.
త్రిశూలం కానీ, ఢమరుకం గానీ ఇట్లాంటివి ఏవున్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర చిన్న త్రిశూలం లాంటిది ఉందండి. దాన్నే నేనిక్కడ శివుడి వెనకమాల పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేద్దామండి. ముందుగా శుక్లాంబరధరం చెప్పుకొని వినాయకుడికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను. వినాయకుడికి అలాగే శివయ్యకు కూడా తాంబూలాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. దీపాలు ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదంటండి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలంట. ఇక్కడ నేను అన్ని దీపాలను వెలిగిస్తున్నాను. ఇప్పుడు మీరేమన్నా నైవేద్యాలు చేస్తే స్వామివారికి సమర్పించండి. నేను అటుకుల పాయసం చేశానండి. దాన్నే నేను శివయ్యకు సమర్పించుకున్నాను. ఇక్కడ నేను ముందుగా వినాయకుడికి అష్టోత్తరం చదివి అక్షింతలతో పూజ చేసుకున్నాను. తరువాత శివయ్యకు కూడా అష్టోత్తరం చదివి అక్షింతలతో పూజ చేసుకున్నాను. ఇక్కడ మీరు అక్షింతలకు బదులు పువ్వులతో కూడా అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు. అసలు శివరాత్రి ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? నాకు తెలిసింది నేను చెప్తాను. శివరాత్రి ఎందుకు చేసుకుంటారు అనే దానికి 2 స్టోరీస్ ఉన్నాయండి. ఒకటొచ్చి పురాణంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు కదా, ఆ టైంలో గరళం వస్తుందండి. అంటే విషము. దాన్ని శివుడు తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపిస్తుందని, అది ప్రమాదం అని చెప్పి శివుడు నిద్రపోకుండా ఉండడానికి దేవతలు అసురులు అందరూ కలిసి 5 జాముల కాలం వరకు ఆడుతూ పాడుతూ శివుడిని నిద్రపోకుండా చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు. ఇప్పుడు సెకండ్ స్టోరీ తెలుసుకుందామండి. ఇది లింగోద్భవం. అంటే లింగం ఎలా ఉద్భవించింది అని. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతూ ఉంటారు. వారి తగువును తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. అసలు శివుడు మహాలింగాకారంలో ఉద్భవించడానికి వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సకల జీవరాశులు తలరాతలు రాసేది నేను, సృష్టిని సృష్టించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే, నువ్వు కూర్చున్న చోట నుంచి ఎటూ వెళ్ళవు, కాలు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా? లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణుమూర్తి. వీరి తగు ఎంతకీ తెగకపోవడంతో దానిని తీర్చడానికి మహాశివుడే వచ్చారు. ఒకచోట అగ్నిస్తంభం ఉందని, దాని ఆది అంతాలు ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప, ఇంకా బయలుదేరండి అని చెప్పాడు శివుడు. అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరతారు. ఆది కోసం బ్రహ్మ, అలాగే అంతం కోసం విష్ణువు చూస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును మొగలు పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నా అని చెప్తాడు. ఇద్దరూ ఒకచోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని, దానికి ఆద్యాంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు. అదే శివరాత్రి, శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసంలో ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు. అప్పటి నుంచి ప్రతి మాఘమాసం అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కుకొని హారతి ఇవ్వాలి. శివుడికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టమండి. మీకు వీలుంటే సాంబ్రాణితో ధూపం వేయండి. ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. జన్మకొక శివరాత్రి అంటారంట. మన జన్మలో ఒక్కసారైనా ఈ శివరాత్రిని చేసుకుంటే చాలా పుణ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఆ శివుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.